మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్ లేకపోవడం నిజమేనా? మెనోపాజ్ వచ్చిన స్త్రీలో సెక్స్ లేకపోవడం అనేది కొంతమందిలో మాత్రం ఉండదు, అది నిజం. అందరిలో కాదు, కొంతమందిలో మాత్రం ఏముందంటే మెనోపాజ్ రావాలంటే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఏంటి? లేడీస్లో సెక్స్ హార్మోన్, ఫీమేల్ సెక్స్ హార్మోన్. మగవాళ్ళు ఎలా అయితే టెస్టోస్టిరోన్ ఎలా అయితే మగవాళ్ళలో సెక్స్ హార్మోను, లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో వాళ్ళలో ఏంటంటే సెక్షువల్గా ఎరోజల్ తగ్గిపోతాయి, మానసికంగా కామోద్రేకం తగ్గిపోతుంది, కామపరం కోరికలు తగ్గిపోతాయి. ఇది ఉండగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడంతో వాళ్ళ డిప్రెషన్ వస్తుంది. కదా లేడీస్లో డిప్రెషన్, మానసికంగా డల్నెస్ వచ్చేస్తుంది. ఆ డల్నెస్ వల్ల సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది, సెక్స్ అంటే అసహ్యం కలుగుతుంది. పైగా వాళ్ళకి యోని లోపల ద్రవాలు పోవడం తగ్గిపోతాయి, యోని లోపల పల్సన్ అయిపోతాయి. మగవాడు సెక్స్ చేస్తుంటే మంట పుడుతుంది, మంట పుట్టే ఇంకా బాధ కలిగి ఇంకా విరక్తి కలుగుతుంది. ఇవన్నీ ఏమైనా సెక్స్ చేసినా చెప్పినా కొంతమంది లేడీస్లో మాత్రం మెనోపాజ్ వచ్చిందంటే అంటే శాశ్వతంగా భవిష్యత్తు లాగిపోయిన స్త్రీలో డిప్రెషన్ వచ్చి డల్నెస్ వచ్చేసి సెక్స్ మీద ఆసక్తి లేకుండా పోతుంది. కొంతమంది, ఎక్కువ మంది కాదు, అలా 5 to 15% లోపల ఉంటారు. 5 to 15% లేడీస్లో ఉంటారు. మగవాళ్ళు అంత ఉండరు, కానీ లేడీస్లో మాత్రం 5 to 15% వాళ్ళ డిప్రెషన్ ఎక్కువ వచ్చేసి వాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి లేకుండా పోయి సెక్స్ వద్దన్నట్లుగా తయారవుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.